బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికలు ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రత్యేకంగా ములుగు జిల్లాలో మావోయిస్టుల యాక్షన్ టీం సంచరిస్తోందని పోలీసులు లేఖ విడుదల చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 6 సభ్యులతో కూడిన యాక్షన్ టీం జిల్లాలో సంచరిస్తోందని పోలీసులు వెల్లడించారు. వారి పేర్లు, ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కొంత అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ గౌస్ అలం హెచ్చరించారు. అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు కూడా సూచిస్తున్నారు. ఏటూరు నాగారంలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మావోయిస్ట్ యాక్షన్ టీం సంచారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే దిశగా ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి ములుగు జిల్లాలోకి మావోయిస్ట్ యాక్షన్ టీం ప్రవేశించినట్టు సమాచారం అందుతోంది. ఎస్పీ తెలిపారు. యాక్షన్ టీం సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాలో వివిధ మండలాల్లో యాక్షన్ టీం నక్సల్స్ వివరాలతో ఫోటోలు కూడా విడుదల చేసినట్టు తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు ఇచ్చిన ప్రకటనలు ప్రజలు పట్టించుకోవద్దని, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఎస్ స్వామి, చెప్పండి. ప్రియా, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంతో కూడా మొత్తానికైతే తెలంగాణ జిల్లాలోని కూడా ఏజెన్సీ ప్రాంతాలైన ఇటు భూపాలపల్లి జిల్లా, ఇటు ములుగు జిల్లాలోని మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో దట్టమైన అంటే అడవులు ఉన్న ప్రాంతం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఆ ఎన్నికలు బహిష్కరించాలని చెప్పి కూడా మావోయిస్టులు అయితే ఒక లేఖ అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ములుగు జిల్లాలను అంటే ఏజెన్సీ ప్రాంతంలోనూ కూడా మావోయిస్టు యాక్షన్ టీం సంచరిస్తుందని చెప్పి కూడా ఆ ములుగు జిల్లా ఎస్పీ గౌసలం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఛాయాచిత్ర పటాలను కూడా విడుదల చేశారు. అంటే 6 తోని కూడిన మా యాక్షన్ టీం అయితే ములుగు జిల్లాలో కూడా మండల కేంద్రంలోని కావచ్చు, ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఇటు మొత్తానికి అయితే అంటే ఛత్తీస్గఢ్ కు బార్డర్ లో ఉంటున్న మొత్తానికి వాచేటి వెంకటాపురం ఏరియా మీదుగా ములుగు జిల్లాకు సంచరించవచ్చు అని చెప్పి కూడా యాక్షన్ టీము అంటే ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికైతే ములుగు జిల్లా ఎస్పీ గౌసలాం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ దండకార్యం నుంచి ఎన్నికల ప్రక్రియను భంగం చేయడానికే మాత్రం ఒక దిశగా ములుగు జిల్లాలోకి మా యాక్షన్ టీం అంటే కనిపిస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఒక ప్రకటన విడుదల నేపథ్యం కనపడుతుంది. ఎవరైనా ములుగు జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో మావోయిస్ట్ యాక్షన్ టీము అంటే కమిటీ అయితే 6 సభ్యులైతే వాళ్ళ ఫోటోలు అయితే మొత్తానికైతే చిత్రపటాలు అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ మావోయిస్ట్ పార్టీ తమ వ్యూహాలను అమలు చేయడానికి మాత్రము మొత్తానికైతే అంటే కుంజ హిమాల్ ఆలియస్ మహేందర్, కువాసి గంగా ఆలియస్ మహేష్, ఉసకి దేవల్ ఆలియస్ కరుణాకర్, వెట్టి దేవ ఆలియస్ బాలు, పొట్టం అడుమ ఆలియస్ సంజీవ్, అంటే వెట్టి లక్ష్మి ఆలియస్ కళ్ళుతో పాటు ఒక ప్రత్యేకంగా 6 కలిసి ఒక టీం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరైనా అపరిచిత వ్యక్తులైతే మాత్రము ములుగు జిల్లాకు సంచరిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ములుగు జిల్లా ఎస్పీ అయితే ఇవరకే ప్రజలైతే కోరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సెప్టెంబర్ 26న మాత్రము 2023 పేరూరులో అంటే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించి నేరం చేయడానికి అంటే ఏదైనా విధ్వంసం చేయడానికి అయితే మాత్రం మావోయిస్ట్ అయితే ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. వాటిని మాత్రం ఛత్తీస్గఢ్ అంటే వాళ్ళ యాక్షన్ టీం మాత్రము మొత్తానికి పోలీసు బందోబస్తు అయితే వాళ్ళని ఎదురొడ్డి మొత్తం వాళ్ళని అంటే ఛత్తీస్గఢ్ కు తరిమించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళైతే ఎదుర్కోవడానికి అయితే తాము డ్రోన్ కెమెరాతో పాటు కూడా కాటన్ చర్చి ఆపరేషన్ టార్చికల్ వేకింగ్ చెకింగ్ కూడా ఆ ఏరియా డామినేషన్ చేస్తున్నామన్నారు. దీంతో పాటు కూడా మావోయిస్టుల నుంచి ప్రజలకు ఎలాంటి రాజకీయ ప్రజాప్రతినిధులకు భద్రతా సిబ్బందికి ప్రమాదం పొంచి ఉందని కూడా ఆయన పదే హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అన్ని వర్గాలు ప్రజలైతే సహకరించాలి. మొత్తానికైతే నిష్పక్షపాతంగా కూడా ప్రజలకు సేవ చేయడానికి పోలీసు ఉంటుందని చెప్పి కూడా ఆయన ఒక లేఖలో విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించిన అంటే ఏజెన్సీ ప్రాంతాల ఇటు భూపాలపల్లి కావచ్చు, ఇటు ఏటూరు నాగరం కావచ్చు, లేక మొత్తానికైతే వాజేటి వెంకటాపురం కావచ్చు, ఇది ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉంటుంది. మొత్తానికైతే ఛత్తీస్గఢ్ ఆ ఏరియా నుంచి కూడా మావోయిస్టులు ఏటూరు అంటే ములుగు జిల్లాకు సంబంధించి అంటే రైట్ స్వామి, థ్యాంక్ యూ.